హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఉగాది స్పెషల్ గోధుమ పిండి పెసరపప్పుతోటి పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కొన్ని టిప్స్ పాటిస్తూ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ రెసిపీ కూడాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అడుగు మందంగా ఉన్న బౌల్ కానీ లేదా ప్యాన్ కానీ తీసుకొని 1 కప్పు వరకు పెసరపప్పు యాడ్ చేసుకుందాము. ఈ పెసరపప్పుని 2-3 సార్లు వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి పూర్ణం బాగా లూజ్గా వస్తుంది, లడ్డూలా చుట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ బౌల్ని గ్యాస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మూతని కంప్లీట్గా కాకుండా కొంచెం ఓపెన్ చేసినట్లుగా ఉంచుకొని మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ కరెక్ట్గానే సరిపోతాయి, ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పప్పు బాగా ఉడికి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్పాచులా తోటి కానీ లేదా మ్యాషర్తో కానీ 80% వరకు సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా మ్యాష్ చేసుకునే అవసరం లేదు. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యి పప్పు సాఫ్ట్గా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. నేను బెల్లం తురుము కాకుండా బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం తురుము ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ బెల్లం మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి బెల్లం షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. లేదంటే అడుగు మాడిపోతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుంటే మాడిపోకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టమైతే మరొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం బాగా మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అదేనండి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాము. ఇది బ్యాటర్ కొంచెం తిగ్గా అయ్యేదానికి ఇంకా ఫ్లేవర్కి యూజ్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడకపోతే మరొక 1.5 టేబుల్ స్పూన్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా టెక్స్చర్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా అంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత చేతితోటి కొంచెం పూర్ణం పిండిని తీసుకొని లడ్డూలా చుట్టి చూడండి. మీకు కొంచెం లైట్గా లడ్డూలా ఫామ్ అయితే చాలు. మనం ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బాదం తురుము యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని జల్లించుకుందాము. 1/4 కప్పు వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఈక్వల్గా మిక్స్ అవుతుంది. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్, కొంచెం బైండింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకుందాము. ఒకేసారిగా కాకుండా వాటర్ తగినంతగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా 1/2 కప్ యాడ్ చేసుకొని మరొకసారి మరొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని పిండిని లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. మరొక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. నాకు టోటల్గా 1.5 కప్పు వరకు వాటర్ పట్టాయి. ఒకసారి చెక్ చేసుకొని సరిపడా యాడ్ చేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఫాస్ట్గా బీట్ చేసుకుంటే పిండి కొంచెం ప్లఫీగా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పూర్ణం చల్లగా అయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో, నేను ఇక్కడ కొంచెం చిన్న సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పూర్ణం కానీ గోధుమ పిండి బ్యాటర్ కానీ లూజ్గా ఉంటే మనం ఆయిల్లో యాడ్ చేసుకోగానే ఓపెన్ అయిపోతాయి. కాబట్టి పూర్ణం పిండి కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎలాగో అది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి బైండింగ్కి సరిపడా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకున్నాను. పెసరపప్పు పూర్ణం చాలా రుచిగా ఉంది. 15 to 20 మినిట్స్ పాటు మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే కుకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. చిటికెడు వాటర్ కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకోవడం వల్ల పిండి ప్లఫీగా అవుతుంది. 3 నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా బీట్ చేసుకొని ఇందులో పూర్ణంని యాడ్ చేసుకుందాము.
చేత్తో కానీ లేదా ఇలా స్పూన్తో కానీ మనం డిప్ చేసుకోవచ్చు. ఒకసారి స్పూన్తో తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని కొంచెం తీసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాత్రం పైన తొందరగా క్రిస్పీగా అయిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. అలానే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో డిప్ చేసుకునే పని అయితే ఒకసారి పూర్ణంని బ్యాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో తీసుకుని ఎక్స్ట్రా పిండిని అంతా రిమూవ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా పూర్ణంకి చుట్టుపక్కల పిండి ఎక్స్ట్రాగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా రెండు వైపులా ఈక్వల్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. గోధుమ పిండి బ్యాటర్ కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. పల్చగా ఉంటే మాత్రం ఆయిల్లో వేయగానే ఓపెన్ అయిపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం థిక్గా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మరికొన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు లడ్డుని గోధుమ పిండి బ్యాటర్లో డిప్ చేసుకున్నప్పుడు స్పూన్ తోటి ఎక్స్ట్రా పిండిని కానీ మనం సెపరేట్ చేసేసుకుంటే అంటే వంపేసుకుంటే మనకి ఇలా కరెక్ట్ షేప్లో పూర్ణాలు రెడీ అయిపోతాయి. హెల్దీగా ఉండే ఈ గోధుమ పిండి పెసరపప్పు పూర్ణం బూరెల్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనం బ్యాటర్ని కొంచెం కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకొని ఇంకా పెసరపప్పు పూర్ణంని కూడా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.